ఏపీ లిక్కర్ కేసులో నిందితులను కాసేపట్లో ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి ఈడీ ఆఫీసుకు నిందితులను తరలించనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితులను కాసేపట్లో ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి ఈడీ ఆఫీసుకు నిందితులను తరలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏపీ లిక్కర్ కేసులో అక్రమ రవాణా మద్యం టెండర్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్గా పనిచేసిన మాజీ డైరెక్టర్ వాసుదేవరెడ్డితో పాటు అలాగే కారుమూరి సునీల్, కేసిరెడ్డి, ఈ ముగ్గురిని కూడా మరికొద్దిసేపట్లో ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 3 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వాళ్ళ ముగ్గురిని కూడా నేరుగా బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయానికి తీసుకువస్తారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలోనే కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి ఈడీ కోర్టులో వాళ్ళు ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయగా మొత్తం 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం 3 రోజుల పాటు కస్టడీకి అయితే అనుమతిచ్చింది. మరికొద్దిసేపట్లోనే ఈ ముగ్గురిని నిందితుల్ని కూడా ఈడీ ఆఫీస్కి అయితే తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా లిక్కర్ కేసులో ప్రధానంగా టెండర్లకు సంబంధించి భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల 195 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లిందంటూ ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా టెండర్ల విధానంలో అలాగే ఆ టెండర్లకు సంబంధించి కంపెనీలకు కేటాయింపుల్లో ఇవన్నిటిలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయనేది ప్రధాన అభియోగం. ముఖ్యంగా గతంలో జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో డిపోల వారీగా డీసెంట్రలైజేషన్ మద్యం రవాణా విధానం టెండర్లు అయితే ఉండేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకే ఈ విధానాన్ని అంతా కూడా రద్దు చేసి పూర్తిగా ఏకపక్షంగా ఒకే ఒక్క సెంట్రలైజ్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది రవాణాకు సంబంధించి. దీంతో కేవలం 2 కంపెనీలకు మాత్రమే, అంటే సిగ్మా సప్లై చైన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే వీటితో పాటుగా మరొక కంపెనీ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్, ఈ 2 కంపెనీలకు మాత్రమే టెండర్లు దక్కేలా చేశారు. సో వీటి వల్ల ఎక్కువగా ఈ రవాణాకు సంబంధించి పూర్తిగా కూడా భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి, భారీగా నష్టం ఏర్పడిందంటూ కూడా ఈడీ గుర్తించింది. మద్యం బాక్సుకు ₹19.68 రవాణాకు ఛార్జ్ చేయాల్సి ఉండగా ఈ టెండర్ల నిబంధనలు మార్చడం ద్వారా సుమారుగా ₹35.57 పెంచేశారు. సో ఓవరాల్గా 195 కోట్లు ఈ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ కూడా ఈడీ అయితే గుర్తించింది. అయితే ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాసుదేవరెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్గా డైరెక్టర్గా పనిచేశారు. సో ఆయన హయాంలోనే ఈ టెండర్లు మార్చారు. సో ఎందుకు మార్చారనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన నుంచి వివరాలు రాబడతారు. అలాగే ఈ కేసులో కారుమూరి సునీల్ కూడా ఈ టెండర్ల ద్వారా వచ్చిన అక్రమ సంపాదన కూడా ఆయన హయాంలోనే ఇతర మార్గాలకు మళ్లించారు. సో అతని నుంచి కూడా అసలు ఎందుకు ఎవరెవరికి ఏ విధాలుగా మళ్లించారనే దానిపై తెలుసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాజ్ కేసిరెడ్డి ఈ మొత్తం సిండికేట్ని అంతా కూడా ఆయన హయాంలోనే నడిపాడు. సో రాజ్ కేసిరెడ్డికి ఎవరి ఆదేశాలతో ఇదంతా కూడా చేశాడని ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి నుంచి కూడా ఈ ముగ్గురిని వేరు చోట్ల నుంచి ప్రస్తుతం ఈడీ అధికారులు వారి వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.